అన్న అటే వెళ్ళండి అన్న, అంటే కొంచెం ఏం లేదు. ఉన్నాను కూడా మీకు అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా పోరాటంలో ముందరంతా ఎంతటి త్యాగానికైనా కూడా మీ అందరూ కూడా గుర్తుండాలి. 2023 సంవత్సరంలో నిరుద్యోగ బిడ్డలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అన్యాయం జరిగినప్పుడు పేపర్లు లీక్ అయినప్పుడు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నది ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దాని తర్వాతనే ఆనాటి ప్రభుత్వం సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసింది. మిత్రులారా, మీ డిమాండ్లన్నీ ప్లకార్డులో ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ మన పవర్ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. అందుకొరకే ఈరోజు వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. తప్పకుండా మన డిమాండ్లు నెరవేర్చేదాకా పోరాటం చేద్దాం. గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు తప్పకుండా పెంచేదాకా పోరాటం చేయాలి. ప్రభుత్వం చెప్తున్న కళ్ళబొల్లి కబుర్లన్నీ కూడా తప్పు. నేను ప్రభుత్వంలో 26 సంవత్సరాలున్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తలుచుకుంటే 1 గంటలోనే చీఫ్ సెక్రటరీ పోస్టుల లెక్క తీసుకొచ్చి ముందర పెడతారు. అక్కడి నుంచి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటరు, ఒక మెమో, ఒక జీవో తీసి ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకొని ఒక జీవో తీసి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇస్తే అడిషనల్ నోటిఫికేషన్ 2 నిమిషాలలో వస్తుంది. ప్రభుత్వం చెప్తున్న న్యాయపరమైన చిక్కులన్నీ కూడా కేవలం కళ్ళబొల్లి కబుర్లు మాత్రమే. 1:100 ఈజీగా చేయొచ్చు. అక్కడ పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా చేయొచ్చు. ఏం అడ్డం వస్తున్నది రేవంత్ రెడ్డి గారికి? ఇవాళ డిఎస్సి పోస్టులు పెంచడంలో ఏం అడ్డం వస్తున్నది? ఆనాడు 5,000 పోస్టులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కేవలం 5,000 పోస్టులు మాత్రమే కలిపి 11,000 పోస్టులు ఇచ్చి ఇది మెగా డిఎస్సి అంటున్నారు. ఇంకా 20,000 పోస్టులు ఇవ్వాలి. మరి 20,000 పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదు? డిఎస్సి పరిస్థితి అట్లనే ఉన్నది. అదేవిధంగా జీవో 46 6 నెలలైంది. జీవో 46 మీద కమిటీ చేసి ఇంతవరకు అతి లేదు గతి లేదు. సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేస్తారా, లేకపోతే వేకెంట్గా ఉన్న పోలీసు పోస్టులను ఈ జీవో 46 బాధితుల ద్వారా ఫిలప్ చేస్తారా అనేది ప్రభుత్వం చెప్పడం లేదు. కేవలం ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కు ఒక చిన్న ఎగ్జంప్షన్ తీసుకుంటే తొలగిపోయే ఈ సమస్యను అన్ని లైబ్రరీలో ఉద్యమం స్టార్ట్ అయింది. ప్లకార్డు పెట్టుకుంటున్నారు. రంగారెడ్డి లైబ్రరీ కాడ ర్యాలీ తీశారు, నల్లగొండలో ఉన్న ధర్నా చేశారు, నిర్మల్లో ధర్నా చేశారు. అన్ని లైబ్రరీలకు ఉద్యమం అనేది పాకింది. మన ప్రధాన డిమాండ్లు గ్రూప్ 2, 3లో పోస్టులు పెరగాల, టైం ఇవ్వాలా. అలాగే గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలి. అలాగే డిఎస్సిలో పోస్టులు పెంచాలి, టైం ఇవ్వాలా. నెట్లో నామినేషన్ చేయాలి. అలాగే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో పెట్టాలనే డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి. అయితే నేను ఏమంటున్నానంటే 90% ఉద్యమం చేరింది, ఇంకో 10% ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో మనకు ఉద్యమానికి నాయకత్వం వహించమని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ని కోరుతా ఉన్నాం.
మన బలం అనేది సరిపోతలేదు. ఈ బలం సరిపోవాలంటే ఇప్పుడు ఆర్ఎస్పీ గారు మనకు నాయకత్వం వహించాలా, మన కోసం 2 రోజుల పాటు దీక్ష మొదలు పెట్టాలని కోరుతాం. ఎందుకంటే నిరుద్యోగులంతా ఏకతాటి మీదకి రావాలంటే అది ఆర్ఎస్పీ సార్థనవుతుంది. ఆల్రెడీ ఉద్యమానికి కావాల్సినటువంటి పునాదులని బలంగా పడ్డాయి. ప్రతి లైబ్రరీ గల కోడైపోతున్నది. మాకు న్యాయం కావాలని కోరుతుంది. ఎందుకంటే రాష్ట్రము ఇవాళ టిఆర్ఎస్ అనే దాన్ని ఓడించి మన కాంగ్రెస్ ని కావాలని గెలిపించుకున్నాం. అవునా కదా? గెలిపించిన వాళ్ళకు న్యాయం చేయకుండా తర్వాత ఆయన ఇయర్ క్యాలెండర్ అంటున్నాడు. ఆ ఇయర్ క్యాలెండర్ పైన స్పష్టత లేదు. కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇప్పటివరకు మీటింగ్ కూడా పెట్టలే, ఒక మంత్రి మీటింగ్ పెట్టలే. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఏమిస్తారో అనే దానికి దానికి సోయి కూడా లేదు. కాబట్టి ఇప్పుడే మనం ప్రత్యక్షంగా ఇప్పుడున్నటువంటి డిమాండ్లు నెరవేర్చుకోవాలంటే ఇది కరెక్ట్ టైము. ఈ టైంలో 2 రోజుల పాటు సారు మనతో పాటు దీక్షలో కూర్చోవాలా. కూర్చుంటే 100% ఒక 2 రోజుల పాటు దీక్షలో కూర్చొని అవసరమైతే సెక్రటరీ ముట్టడి కానీ అసెంబ్లీ ముట్టడి కానీ ఒకరోజు ముట్టడి చేస్తే ఇవాళ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లని ఇమీడియట్లీ పరిష్కారం అవుతాయి. 100% అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్పీ సార్ని మనకు నాయకత్వం వహించాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. సార్ కూడా కంపల్సరీ వస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే సారు మేధావి, సారు విద్యా వ్యవస్థ పైన కంప్లీట్ అవగాహన కలిగిన వ్యక్తి, ఒక ఐపీఎస్ అనే దాంట్లో ఒక డీజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, కావాలని కోరుకొని గురుకులాలను బాగు చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి. కానీ ఆయన కంప్లీట్ గా ప్రతి అంశం మీద అవగాహన ఉంది. ఇప్పుడు ఒక వారం రోజుల పాటు మీ నాయకత్వంలో మేము పనిచేస్తాం. కానీ ముందు ఇప్పుడు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మిత్రులారా అందరికీ మరొకసారి జై తెలంగాణ.